వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఆర్ఆర్ వి3 కిడ్. ఈరోజు రైడ్ వచ్చేసి టెక్సస్ రాక్ వ్యాలీ అనుకుంటున్నాం. మావాడేమో సెమ్కి ప్రిపేర్ అవుతుండు, నేనేమో రైడ్కి ప్రిపేర్ అవుతున్నా. మనం చదివేది పీకెళ్ళలేదు. నార్కట్పల్లి నుంచి శ్రీనాథ్ అజయ్ బ్రో వస్తుండు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చినాక రైడ్ స్టార్ట్ చేద్దాం. హాయ్ గైస్, ఇప్పుడే మీటప్ పాయింట్కి రీచ్ అయ్యాం. నేను అజయ్, శ్రీనాథ్. ఈరోజు 2 అడ్వెంచర్ బైక్స్ వచ్చినాయి, ఇంకా ఆల్మోస్ట్ 7 to 8 బైక్స్ వచ్చినాయి. ఈరోజు రైడ్లో మన వాళ్ళు మొత్తం ఫుల్ గేరప్ అయి ఉన్నారు. మీటప్ పాయింట్ వచ్చేసి ఆరంగర్ ఎక్స్ రోడ్ పరివార్ దాబా అని ఉంది, ఇక్కడ పెట్టేసుకున్నాం. ఓకే, ఇంకా రైడ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మంచి సన్ రైజ్ చూద్దాం అనుకున్నాం 7 to 8 వరకు అక్కడ వెళ్ళిపోయి. కాకపోతే ఈయన లేట్ అయిపోయింది అందరు వచ్చేవరకు. అయ్యి బాబా, ఇది ఎక్కడ రోడ్రా నాయన, మన నేకెడ్ బైక్ కాస్త అడ్వెంచర్ బైక్ అయిపోయింది ఈ రోడ్లో. గూగుల్ మ్యాప్ నమ్ముకొని వస్తే ఇలాంటి రోడ్ కాదు, ఇంకా మంచి మంచి రోడ్లో తీసుకుని వెళ్తుంది. ఈ టెక్సస్ రాక్ వ్యాలీకి 3 రోడ్స్ చూపిస్తుంది మ్యాప్స్లో. ఒక రోడ్ క్లోజ్ ఉంది, ఇంకో రోడ్ నుంచి వెళ్తున్నాం ఇప్పుడు. ఈ రోడ్ వచ్చేసి టువర్డ్స్ రాజేంద్రనగర్ నుంచి చూపిస్తుంది. ఈ రోడ్లో చూస్తుంటే మనం వీకెండ్ రైడ్ పోయినట్టు లేదు, మొత్తం పొలాల కాడికి పోయినట్టుంది. అయ్యి ఒక రోడ్కి వచ్చేసినాం. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఒక 5 to 10 కిలోమీటర్స్ ఉంటుంది టెక్సస్ రాక్ వ్యాలీ. అక్కడ వెళ్ళినాక కలుసుకుందాం. మరి గోప్రో యాంగిల్ వీడియో మంచిగా వస్తుందని అనుకుంటున్నాను. మంచిగా రాకపోతే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇది ఫస్ట్ వ్లాగ్ కదా, నెక్స్ట్ వీడియో నుంచి ఏమైనా చేంజెస్ ఉంటే కరెక్ట్ చేసుకొని వీడియో యాంగిల్ సెట్ చేసుకుందాం. ఇప్పటికైతే కొంచెం చూసుకోండి, ఏమైనా కరెక్షన్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. వీడియో కానీ మన మైక్ ఇష్యూ ఏమైనా ఉంటే, వాయిస్ ఏమైనా క్లియర్ కాకపోతే కామెంట్లో మెన్షన్ చేయండి. ఈరోజు రైడ్లో ఏమేమి బైక్స్ వచ్చినాయో మనం కూడా చూడలేదు, అక్కడ పోయినాక లైనప్ పెడతాం, అక్కడ చూసుకుందాం. చేసినా ఇప్పుడే టెక్సస్ రాక్ వ్యాలీ రీచ్ అయ్యాం. బట్ అక్కడ లోపల ఎవరో చనిపోయారంట, అందులో పడి అంబులెన్స్ పోలీసు వాళ్ళు వచ్చారు. మన వాళ్ళు మొత్తం డిసప్పాయింట్మెంట్లు ఉన్నారు ఇది క్లోజ్ చేసినందుకు. దగ్గరలో గండిపేట లేట్ ఉందంట, అది చూసుకొని బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాం. ఈ రోజుకి లైనప్ ఇదే. 10 బైక్స్ ఉన్నాయి, అందులో ఒక 2 అడ్వెంచర్ బైక్స్ ఉన్నాయి. మనలో ఫొటోస్ వీడియోస్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఫుల్ లైనప్లో ఈరోజు మన బండి కొంచెం యూనిక్ కలర్గా కనిపిస్తుంది. చలో రైడ్ స్టార్ట్ చేద్దాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ నుంచి ఈ రైడ్లో ఈ ఆర్సీ మొత్తం సౌండ్ వస్తుంది, మొత్తం బ్లాగ్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఆయన మంచి బ్లాగ్ చేసుకుంటుండు, ఆయనకు సౌండ్ కూడా వస్తలేదు అసలు. లోపల మైక్ పెట్టుకొని మంచిగా బ్లాగ్ చేసుకుంటాడు. వెనక నుండి మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది, మొత్తం రైడ్ మొత్తం. సర్వీస్ రోడ్ మొత్తం ఈరోజు ఖాళీగా ఉంది. మన బైకర్స్ అందరం ఒక లైన్ ఫామ్ చేసుకుని ఆ లైన్లో వెళ్తున్నాం. ఈ రోడ్ మొత్తం ఈరోజు మన కోసమే ఖాళీగా ఉన్నట్టుంది. సర్వీస్ రోడ్లో వెళ్తుంటే ఒక అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్న ఫీల్ వస్తుంది. సర్వీస్ రోడ్ మొత్తం పక్కన సైక్లింగ్ చేస్తారు. ఇక్కడ ప్రశాంతంగా బ్లాగ్ చేస్తున్నా. ఆర్సీ మళ్ళీ పక్కకు వచ్చింది. ఎగ్జాస్ట్ అసలు చాలా లౌడ్ ఉంది. దానికి డీవీ కూలర్ ఉన్నాయంటే నువ్వు వచ్చే దారిలో పడిపోయింది. డీవీ కూలర్ ఉంటే కొంచెం సౌండ్ అంత రాదు. ఇప్పుడే జస్ట్ గండిపేట లేక్కి వచ్చినాం. ఇది బ్యాక్ సైడ్ నుంచి వచ్చినాం. ఆ ఫ్రంట్ సైడ్ గేట్ క్లోజ్ ఉంది ఈరోజు. మా దరిద్రం ఏందో ఈరోజు మొత్తం అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. దీని నుంచి 1 కిలోమీటర్ దూరంలో బ్రేక్ఫాస్ట్ హాట్ టీ అని ఉంది. ఇక్కడ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసినాక నెక్స్ట్ ఎక్కడికో ఆలోచిద్దాం. ఇదే బ్రేక్ఫాస్ట్ లొకేషన్, హాట్ టీ. క్రౌడ్ చాలా బాగున్నట్టుంది ఈరోజు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ హోటల్ దగ్గర ఒక్క బైక్ కూడా లేకుండే. మన బైక్స్ అన్నీ వచ్చినాక హోటల్కి కల వచ్చింది. చలో ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఈ హోటల్లో బయట మొత్తం డిజైన్ చేసిరు. లోపల మెనూ కూడా డిజైన్ చేసినట్టున్నారు తెలిసి, మంచి మంచి రేట్లతో. ఈ హోటల్ మొత్తం ఎలా అంటే కొంచెం యూనిక్గా డిజైన్ చేసిరు. మన ఓల్డ్రల్లో హోటల్స్ ఉంటాయి కదా, అట్లా డిజైన్ చేసిరు మొత్తం. ఈ హోటల్ చూస్తుంటే కొంచెం కేరళ స్టైల్లో డిజైన్ చేసినట్టుంది. ఈ మిర్రర్ మస్తు సెట్ చేసిండు అసలు ఈ హోటల్లో. లాస్ట్కి పక్క ఫోటో దిగాల్సిందే ఇందులో. మన వాళ్ళు మొత్తం చేస్తారు. యాక్చువల్గా ఈ హోటల్ ఓనరు ఒక యాక్టర్ అంట, అతను షూటింగ్లో ఉండి ఇప్పుడు ఏ సినిమాలో యాక్ట్ చేసిండో గెస్ చేయండి ఒకసారి. ఇతనే ఓనర్, ఇప్పుడే వచ్చిండు. 2-3 మూవీస్లో యాక్ట్ చేసిండంట, కానీ ఏ మూవీలో అంత చూసినట్టు అనిపిస్తుంది. మీరే నన్ను చూసినట్టుంటే కామెంట్ చేయండి ఒకసారి. ఏదైనా వీడియోలు తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. థ్యాంక్ యూ. హలో.
విజయ్ ఇచ్చేసాడు, తీసుకోమని. విజయ్ ఆల్రెడీ నాకు ఇచ్చేసాడు. ఈ అబ్బాయి ఈ హోటల్లో ఇడ్లీ బాగుంటుందంట. సో నేను మిల్లెట్ ఇడ్లీ అని ఆర్డర్ చేసిన. సో ఎట్లుంటుందో ఒకసారి ట్రై చేద్దాం. సార్ ఏమో చెప్తుంది విందాం. అట్లాగే ట్రీట్ చేస్తున్నాం. అందుకోసం వాళ్ళకు కూడా ఒక రూమ్, నాకంటే ముందు వాళ్ళకి ఏసీ పెట్టించాను. అదే చెప్తారు. అంతే కదా బ్రదర్, మిమ్మల్ని వాళ్ళు బాగా చూసుకోవాలంటే నేను వీళ్ళని బాగా చూసుకోవాలి కదా, అది మెయిన్ బేసిక్ కాన్సెప్ట్ అది. ఓకే రైట్. ఇక్కడ మెన్యూ కాన్సెప్ట్ మస్తు ఉంది అసలు. లవ్ టీ, కోల్డ్ టీ, హాట్ టీ, రొమాంటిక్ టీ, ఎమోషనల్ టీ అంట. యూత్ కనెక్ట్ అవుతారు కదా వాళ్ళు. ఏదైనా పెడితే హ్యాష్ ట్యాగ్లు ఏం ఎత్తుకుతారు, ఆ ఏం ఎత్తుకుతారో దాన్ని బట్టి నేను పేర్లు పెట్టాను. సో దట్ పీపుల్ కెన్ ఈజీలీ ఫీల్ అండ్ ఈజీగా వాళ్ళు చేస్తారు కదా. టిఫిన్ ప్రైస్ కన్నా కేజీ ఎక్కువ కాస్ట్ ఉంది. ఎందుకంటే టీ మేము ఓన్గా తయారు చేస్తాం. టిఫిన్ బయట నుంచి సో మీరందరూ ఇక్కడికి ఫస్ట్ టైం వచ్చినందుకు టిఫిన్లు కాదులే కానీ టీలు మీ అందరికీ నేను ఫీల్ చేస్తాను. నేను చేసిన టీ కోల్డ్ కాఫీ టీ నేను మీ అందరికీ ఫీల్ చేస్తాను. మీరు చేస్తున్నారా? ఐ మీన్ ఎవరితో చేపిస్తారు? ఇప్పుడు చేసిన టీ రెడీగా ఉంది, అది మీకు పంపిస్తాను. మీరు అయిపోయారు బ్రదర్. అసలు ఈ స్పెషలే హాట్ టీ. మీరు హాట్ ట్రై చేయండి. మసాలా మంత్ర టీ పంపాలా 5 minutes తర్వాత. మనతో కొంచెం సేపు హోటల్ ఓనర్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది హోటల్ గురించి. ఇప్పుడే చేసినాం, బ్రేక్ఫాస్ట్ చేసేసినాం. ఇంకా నెక్స్ట్ ప్లాన్ ఎక్కడికనేది ఆలోచిద్దాం. ఇంకా మనోడు అసలు క్రేజీ. వీని పేరు విజయ్, వీనిది రాజమండ్రి అంట. కొద్దిసేపట్లో మంచిగా ఫ్రీ అయిపోయాడు. వచ్చిన పర్సన్ మాతోనే ఉన్నాడు. ఇంకా ఎవరు అతను దుబ్బాయిన వానికి యాక్సిడెంట్ అయి ఉండే. వాళ్ళ యాక్సిడెంట్ అయింది. చెప్పరు ఒకసారి పిలువు. రమ్మని అంటే మార్నింగ్ టిఫిన్స్ ఆయన చేస్తాడు, మధ్యాహ్నం లంచ్ వేరే అతను చేస్తాడు. ఎవరైనా మా టిఫిన్లు పెట్టింది టిఫిన్ అయినా ఏదైనా టిఫిన్ చేసి వేరే టైం చెప్పండి. నువ్వు ఎప్పుడు వెళ్ళి అప్పుడు వస్తాం. నైట్ ఇంకా లేట్ అయింది, లేకపోతే మీకు ఇంకా బొక్కలు ఉన్నారు, లేదా లోపల ఎక్కడ కూర్చోబెడుతున్నా. ఫ్రెష్ పెడుతున్నా. అది ఆ లోపల రింగ్ టేబుల్ వేసి లోపల కూర్చోబెడుతున్నా. లేట్ అయింది కాబట్టి. కాదు సార్, నైట్ వస్తాం. ఇంకా మంచిదే కదా. సెటిల్మెంట్ మొత్తం నైట్ మరి ఏజ్ రూమ్ ఏం దూరం అంత మాట చెప్పండి బిల్లు. తర్వాత నువ్వు మాట్లాడు అన్న. మీరేనా అన్న ఫుడ్ చేసింది? తెలుగేనా? అన్నీ బాగున్నాయి. దోశ ఎందుకు అలా చేశారు? ఇక్కడ రాను నిజంగా నేను దోశ మాస్టర్ని కాదు. నిన్న నైట్ మా దోశ మాస్టర్కి యాక్సిడెంట్. అందుకే దోశ కూడా యాక్సిడెంట్. మాస్టర్ ఇస్ ఆల్వేస్ మాస్టర్ రైట్. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది. డిజైన్ చేసింది సార్ కదా, చాలా బాగుంది. ఫుడ్ అయితే బాగుందన్న, నిజంగా జోక్ కాదు, సీరియస్గా చెప్తున్నా. ఫుడ్ బాగుంది. జస్ట్ వీడియో కోసం మిమ్మల్ని ర్యాగింగ్ చేసి తర్వాత చెప్దాం అనుకున్నాం. మీరే మమ్మల్ని ర్యాగింగ్ చేశారు. మీరు మాట్లాడతలేరు. చేస్తున్నాడు గోలీ. విజయ్ భాస్కర్ మీ దాంట్లో మోస్ట్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ అనుకోండి అందరికి. చాలా విజయ్ కూడా ఆడేసుకుంటుండు. చలో ఇంకా వెళ్ళిపోదాం. మనకు హైదరాబాద్ ఈ నుంచి అప్రాక్స్ ఒక 40 kilometers ఉంది. లోపల రిసెప్షన్లో ఒక మణిపూర్ అమ్మాయి ఉంది. ఆమెతో కొంచెం టైం పాస్ చేద్దాం. Can I say you something? మనోళ్ళని చూసి సిగ్గుపడుతున్నాము. మనోళ్ళేమో ఆమెతో ఆడుకుంటున్నాం మొత్తం. నవ్వేసింది భయ, నవ్వేసింది పిల్ల పై నుంచి జారి పడ్డ చందమామ ముఖ్యమా. దిస్ ఈస్ మై ఐడి. ఆమెను ఎత్తుకెళ్ళిపోవాలంట. ఆమెను ఎత్తుకెళ్ళిపోవాలంట. ఆమెను ఎత్తుకెళ్ళిపోవాలంట. పిల్ల భలే ఉంది భయ. ఇఫ్ యు నాట్ ఫాలో బ్యాక్ నెక్స్ట్ వన్ తీసుకుపోవాలా కానీ
తీసుకుపోవాలా? ఫాలో అవుతున్నా కానీ నన్ను ఫాలో అవుతలేదు. అవునైతే నన్ను అయితే అంతేనా? అంతే బాగుందా? ఓకే బాయ్. నెక్స్ట్ వన్ కొడుతుంది. నాదేది రే. చేసి కొట్టింది అటు పోయినాక అన్ఫాలో కొట్టేస్తుందమ్మా. నోటిఫికేషన్ ఓపెన్ చేసి అందరి అన్ఫాలో కొడతావు పోయినాక. ఆహెక్ తెలియదు. తెలియాలి. Excuse me. Excuse me. You will unfollow us after we are going? No, I won't. Again we will come next weekend. Actually, you are so beautiful. Bye. Bye. Good job. నువ్వేంది భయ లాగిస్తారు అంతా కరెక్ట్ మొత్తానికి అయితే అంతా అయిపోయింది. ఈ రోజుకి రైడ్ ఇదే. ఈ హోటల్ చాలా బాగుంది, ఫుడ్ కూడా చాలా బాగుంది, టీ ఫ్రీ ఇచ్చారు ఇక్కడ. సజెస్టెడ్ హోటల్ బాగుంది. మన బైకర్స్ అందరూ రెడీ అయిపోయారు వెళ్ళడానికి. ఈరోజు ఏదో అనుకుని వచ్చినాం కానీ ఏదో అయిపోయింది. టెక్సాస్ రావాలి అనుకున్నాం కానీ అక్కడ ఎవరో చనిపోయారంట. అంబులెన్స్ వచ్చింది, అక్కడ క్లోజ్ చేసారు. ఇక్కడ వచ్చేసినాం. ఇంకా Bye, friends. చాలా సేపటి నుంచి ఇక్కడే ఉండిపోయినాం. అసలు ఇక్కడ టైం ఏది తెలియలేదు, చాలా లేట్ అయిపోయింది ఇక్కడ. ఈ రోజుకి రైడ్ ఇదే. టెక్సస్ రాక్ వాల్యూ గండిపేట అనుకున్నాం కానీ ఏడికి పోలేము. లాస్ట్కి ఏదో ఒక చిన్న ఫన్ అయిపోయింది, ఇట్లా రైడ్ అయిపోయింది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఈజ్ R1 with Rickit. So signing off.